కడప ఎమ్మెల్యే మాధవి టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి కడప కోర్టు షాక్ ఇచ్చింది. కేవలం ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్కు పెడతారా అంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్యే మాధవి శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదుతో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిఏ ఖాజా అరెస్ట్ అయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరటం ఏమిటని పోలీసులను ప్రశ్నించింది కోర్టు. 41A నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశంతో విడుదలైన అంజాద్ బాషా ఇక పిఏ ఖాజా ఈ మేరకు కూడా కోర్టు ఆదేశంతో ఆయనైతే విడుదలైపోయారు. కడప ఎమ్మెల్యే మాధవి టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి కడప కోర్టు షాక్ ఇచ్చింది. కేవలం సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్ట్ చేపిస్తారా అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. అంజాద్ బాషాకు విడుదల చేసే టైంలో కేవలం ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్లో పెడతారా అంటూ కూడా ప్రశ్నించింది. ఎమ్మెల్యే మాధవి శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదుతో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిఏని ఖాజాని అరెస్టు చేశారు. ఇక స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరటం ఏంటంటూ కూడా ఇప్పుడు కోర్టు పోలీసులను ప్రశ్నించింది. 41A నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలంటూ కూడా ఆదేశించింది. ఇక ఈ మేరకు కోర్టు ఆదేశంతో అంజాద్ బాషా విడుదలయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఖాజాకి బెయిల్ ఇచ్చే టైంలో కూడా కోర్టు కొన్ని ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది పోలీసుల మీద. అసలు డీటెయిల్స్ ఏంటి? ఈ అంజాద్ బాషా పిఏ ఎవరైతే ఉన్నారో ఖాజా ఒక సోషల్ మీడియా పోస్టులు షేర్ చేశారన్న కారణంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తర్వాత ఎమ్మెల్యే భర్త అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాటి కడప 1 పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికే విజయలక్ష్మి తర్వాత ఇంకొక ఇస్మాయిల్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ఆల్రెడీ రిమాండ్ మెంబర్. అయితే కేవలం ఈ పోస్ట్ షేర్ చేశారు, తర్వాత ఉద్దేశపూర్వకంగానే అంజాద్ బాషా తన పిఏ ద్వారా చేయించాలనేటువంటి అభియోగం నేపథ్యంలో ఖాజాను హైదరాబాద్ లో ఉన్నటువంటి పిఏ ఖాజాను నిన్న అరెస్ట్ చేసి అర్ధరాత్రి కడప డిటిసికి తీసుకురావడం జరిగింది. అయితే అనేక హైదరాబాద్ నడుమ నేను ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కడప టీఎస్పీ వెంకటేశ్వర్లు ఇతని ప్రెస్ మీట్ పెట్టి ఇతని రిమాండ్ పంపుతున్నాము. తర్వాత ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. తర్వాత అట్లాగే జిల్లా అధ్యక్షుడు ఇచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా పాత్ర పైన కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు, ఫిర్యాదు చేశారు. దానిపై కూడా విచారించి సాక్ష్యాధారాలు తీసుకుని త్వరలో కూడా వారిపై చర్య తీసుకునే అవకాశం ఉందని చేశారు. అయితే రిమాండ్ పెట్టేటువంటి కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు హాజరు పెట్టారు ఖాజాను. అనేక ప్రశ్నలు జడ్జి సంధించారు. అసలు 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటువంటి కేసులో రిమాండ్ కోవడం ఏంటి, అరెస్టులు ఏంటి, తర్వాత ఈ కేసును ఏ విధ మొదటి నుంచి అరెస్ట్ కానీ తర్వాత కోర్టుకు హాజరుపరిచే విధానం కానీ చేసినట్టు చర్యలపై జిల్లా జడ్జి కడప జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది రేణుశ్రీ. అయితే మన సోషల్ మీడియా కేసుల్లో కనుక చూస్తే శర్మ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కేసుల విషయంలో కూడా అరెస్టులు పెరిగిపోతున్నాయి. రేణుశ్రీ, సాధారణంగా ఇప్పుడు ఇటీవల కాలం జరిగిన సోషల్ మీడియా పోస్టులు అనేక సంచలనం కలిగించాయి. అయితే కోర్టు హైకోర్టులో కానీ తర్వాత సుప్రీంకోర్టు కానీ ఇటీవల చాలా ఆదేశాలు కానివ్వండి, తర్వాత కోర్టు వచ్చే జడ్జిమెంట్ ఆధారంగా సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి తర్వాత వైరల్ చేసినటువంటి కేసులకు సంబంధించిన విషయాల్లో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది కేసు రిమాండ్ దాకా ఉంటుందా, తర్వాత కేసులు సాధ్యాసాధ్యాలు ఏంటి, వారి పాత్ర ఎంతవరకు ఉంది, దీన్ని ఏ మేరకు చేయాల్సిన అంశాలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అరెస్టు జరపాలి, తర్వాత కోర్టు దాకా తీసుకొచ్చాలంటే అనేక ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటినేంటి పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో లేకుండా ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టన్న ఉద్దేశంతో నమోదైన చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇంతగా స్పందించడంపై కోర్టు సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ.